హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ యూట్యూబ్ ఛానల్. రేపటి మార్కెట్ అనాలిసిస్ నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ రేపు మనకి బాగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే నేను అనాలిసిస్ పోస్ట్ రూపంలో పోస్ట్ చేస్తాను. మీకు ఏమైనా చేంజెస్ ఉంటాయి లెవెల్స్లో. ఓకే, రేపటి మార్కెట్ అనాలిసిస్ మనం నిఫ్టీ 50లో చేసుకుంటాం కాబట్టి నిఫ్టీ 50 అనాలిసిస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. 15 minutes టైం ఫ్రేమ్. సో రేపు మనకి అనాలిసిస్ వచ్చేసరికి ఒకవేళ మార్కెట్ కనుక 25,350 కనుక క్రాస్ అయితే నేను అప్ సైడ్కి ప్లాన్ చేసుకుంటా. లేదు అనుకుంటే మాత్రం ఒకవేళ మార్కెట్ కనుక 1 second ఫ్రెండ్స్, ఒకవేళ మార్కెట్ 25,250 కనుక క్రాస్ అయితే నేను నెక్స్ట్ 25,166 వరకు ప్లాన్ చేసుకుంటా. ఎగ్జాక్ట్లీ ఈ మధ్యలో కనుక ట్రేడ్ అవుతే మాత్రం నేను ట్రేడ్ని అవాయిడ్ చేస్తాను. సో ఒకవేళ అప్ సైడ్ ట్రేడ్ అవుతే మాత్రం 25,350 ఎబో క్రాస్ అయితే నేను అప్ సైడ్ ప్లాన్ చేసుకుంటా. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి మనకి 25,420 వరకు ఉంది. లేదు డౌన్ సైడ్ అనుకుంటే మాత్రం 25,220 క్రాస్ అవుతే దెన్ నేను 25,166 వరకు వెయిట్ చేస్తా. అది కూడా బ్రేక్ అవుతే 25,80 వరకు మనకి బిగ్ టార్గెట్ ఉంది కాబట్టి డౌన్ సైడ్. సో ఇది నా రేపటి ప్లాన్. సీకి అయినా పీకి అయినా నేను క్లియర్గా ఉన్నాను రేపటి నా ప్లాన్లో. ఒకవేళ హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం మన లెవెల్స్ మళ్ళీ చేంజెస్ అవుతాయి. ఎందుకంటే సపోర్ట్ రెసిస్టెన్స్ ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి, డిపెండ్స్ ఆన్ ద మార్కెట్. కాబట్టి ఒకవేళ రేపు హ్యూజ్ గ్యాప్ డౌన్ అవుతే నేను లెవెల్స్ అనేది మళ్ళీ మీకు యూట్యూబ్ పోస్ట్లో నేను పోస్ట్ చేస్తాను. మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.